బుల్లిదుంప చూద్దాము. ఏమైనా ఇదిగో ఎత్తవాంశుడు ఏమైనా అయినాయా? ఇదిగోండి మనం ఆర్గానిక్గా పండిస్తున్నామని తెలియడానికి ఇదిగోండి ఎత్తవంశ అయితేనే ఇలాగ మనం ఆర్గానిక్గా పండిస్తేనే మనకి ఎత్తవంశ ఉంటాయన్నమాట. హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఈసారి ఏంటంటే స్పెషల్ అని చెప్పచ్చు. ఈ హార్వెస్ట్లోని కొన్ని భూమిలో పండినవి, కొన్ని ఏమో మిల్క్ వైట్లో ఉండే చిక్కుడుకాయలు, ఇవన్నీ మీకు చూపిస్తాను. నేను చాలా రకాలు ఉంటాయి చిక్కుడుకాయలు, కానీ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ నాకు కొంచెం తక్కువ అనిపించింది క్రాప్. అంటే మరి వాతావరణం క్లైమేట్ చేంజ్ వల్ల ఏమో తెలియదు, కానీ కొంచెం నాకు తగ్గినాయి అనిపించింది. లేదా ముందే నేను ఎక్కువ కోసేసాను వల్ల నాకు అలా అనిపిస్తుందో తెలియదు. అయితే మీకు చూపిస్తాను అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పరిస్థితి. అయితే వెనకాల మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ నేను ఎప్పుడు నుంచుని తీసినప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద కంద మొక్కలు, అది పెద్ద పెద్ద కంద గొడుగులు ఉండేవి. గొడుగులు అంటాము, మొక్కలే అండి, కంద గొడుగు అంటాము. అయితే కంద ఎంత ఊరిందో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే నేను నీళ్ళు కూడా పట్టట్లేదు. మొక్కలు చనిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయినాయి అన్నమాట. మొక్కలు అయితే చూసారా, ఇవి ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి సాయిల్ ఒకటైతే కొంచెం తడిగా ఉంది, ఒకటేమో పొడిగా ఉంది. ఇందులో కూడా చామదుంపలు వచ్చేసినాయండి. తీసి వేరే దాంట్లో నాటుతాను. అయితే మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. ముందు ఇది హార్వెస్టే, ఇది లాస్ట్లో చేస్తాను మట్టి కాబట్టి. ముందు మనకి ఏమున్నాయో అవన్నీ కూడా కోసేసుకుందాం. నడిసేయండి. ఇది తెల్ల చిక్కుడు మాట. ఇది మిల్క్ వైట్ లో ఉంటుంది చిక్కుడు అయితేని. చాలా మందికి తెలుసు, లాస్ట్ ఇయర్ కూడా కోసాను. ఆ విత్తనాలే సేకరించి మళ్ళీ పెట్టాను. ఇది లేట్ గా వస్తుందండి క్రాప్ కూడా. మనకి ఈ నెలలో వస్తుంది. లాస్ట్ ఇయర్ అంతే జనవరి నెలలోనే వచ్చింది. ఎంత ముందు పెట్టినా కూడా ఇది క్రాప్ అనేది జనవరి నెలలోనే వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకా బాగున్నాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి చిక్కుడు, ఇదిగోండి కనబడుతుందా మీకు? చూపిస్తాను అండి. ఇదిగోండి ఇంత వైట్ గా ఉన్నాయి కదా. అంటే బీరకాయలు కోసాను చూసారా, గుత్తు బీరకాయ, బోల్డ్ బీరకాయలు కోసాను ఓ టైంలో, అదే కలర్ లో ఉన్నాయి ఇవి. మరి ఇది హైబ్రిడ్ అనుకుంటాను. నాట్ వెరైటీ అయితే ఇంకా డార్క్ గ్రీన్ లో ఉంటాయి. ఇవన్నీ పూత వస్తుంది, ఇంకా ఉన్నాయి, కోస్తాను. కనీసం ఒక అరకేజీ కాయలైనా కోస్తానండి ఇప్పుడు. ఇదిగోండి ఇదొక వెరైటీ మాట, పొడుగు కాయలు మాట ఇవి. ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను. ఎక్కడైనా ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది మొక్క చిక్కుడే. ఇదిగోండి విత్తనాలు కూడా ఉంచాను కదా అప్పుడు, అవి మాట. అవి కూడా కోసేసుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి, నడు అక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా చిక్కుళ్ళే మాట, కోసేస్తున్నాను. ఇంకా ఉన్నాయి. ఇదిగోండి తెల్ల చిక్కుడు మాట. ఇక్కడ మనకి 2 పాదులను అయితే పెట్టానండి. ఇప్పుడే క్రాప్ మొదలైంది. ఇదిగోండి ఇక్కడ చూస్తుంటే నాకు మళ్ళీ ఇది కనపడింది, కాకరకాయ చిన్నగా ఉంది, కోసేస్తున్నాను. ఇంకా పెరగదు, ఇది చిన్న రకం మాట. ఇదిగోండి ఇది మార్కెట్ చిక్కుడు తెలుసు కదండి. ఇంకా అయిపోయింది, ఇంకా తీసేద్దాం పాదు. దీంట్లోని బీరకాయలు కానీ, ఇంక ఇప్పుడు చిక్కుడు పాదు పెట్టాను కదా, బీరకాయలు కానీ ఆనపకాయలు కానీ పెడదాం అనుకుంటున్నాను. అక్కడ కూడా ఉన్నాయమ్మా. ఇంకా అయిపోవచ్చినాయి ఇవి, పెద్ద లేవు. ఇవి కోసేసి వేరే హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ ఉన్నాయి కాబట్టి. పైన ఒకటి ఉన్నాయా. కొంచెం ఈ పేను బంక పట్టడం వల్ల కలరు ఇలా ఉంది. అంటే వాటర్తో స్ప్రే చేస్తూ ఉంటాం కదండి. కొన్ని విత్తనాలు కూడా ఉంచేసాను, అవి కూడా కోసేసుకున్నాను అనమాట. విత్తనాలు ఇవాళ పొద్దుటే వచ్చి అదే పని మాట నేను. ఇదిగోండి ఇక్కడ ముల్లంగి ఒకటి ఉంది, బాగా అయిపోయి ఉంది. ఇది ఒకటి కోసేసుకున్నాం, ఇంకా ఉంటాయండి. ముల్లంగి బాగా అయిందండి. ఇది కూడా పర్పుల్ కలర్ మాట ఇది. ఇంకా అవినేమో చూస్తాను ఉన్నాను. ఇదిగోండి అయిపోయింది. ఇది ఒకటి ముల్లంగి, బ్లాక్ టబ్ లో పెట్టానండి ముల్లంగి అయితేని. ఇది ఇంకా అవ్వలేదు. ఇది ఒకటి సాంబార్లోకి అయితే చాలా బాగుంటున్నాయి. ఇదిగోండి ఈ పక్కన పెట్టుకుందాం.
అండి సంపింగ్ చెట్టు అది పర్పుల్ కలర్లో రబ్బర్ ఫ్లవర్ అని చెప్పేసి నేను చాలాసార్లు మీకు చూపించుంటాను. అది తీగ అంటే తీగగా పాకేసిందండి పైదాకాని. దాంతోపాటు ఆ సంపింగ్ చెట్టు కొమ్మ కూడా పైన ఇడిసిన పసుపులు ఏ పీట వేసి కోయించాలి, మంచి సువాసన వస్తాయి. ఇదిగోండి మా సాయి కోసాడనమాట, మంచి సువాసన వస్తుంది. ఇక్కడ పెట్టుకుందాం. ఇదిగోండి ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది కూడా తెల్ల చిక్కుడేనండి, పాదు. ఇంతకీ ఏం పాదు ఇంత గరిగ్గా మొహం మీద పడితే చాలండి గీసేసుకొని మొత్తం ఇంకా నాటు పడిపోతుంది అన్నమాట ఫేస్ మీద అయితేని. ఇది 2 సార్లు గీసింది నన్ను, ఒక్కసారి కాదు 2 సార్లు అన్నమాట. ఇది కొంచెం తీగ రఫ్గానే ఉంది. ఇన్నే వచ్చినాయండి. పేను బంక పోయిన తర్వాత కొంచెం ఏమైనా కంపోస్ట్లు వేయాలండి మళ్ళీని, అప్పుడే క్రాప్ బాగా వస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ కూడా కనుపు చిక్కుడు ఉందండి. ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది కానీ డార్క్ గ్రీన్ అన్నమాట కాయలు వచ్చేసరికి. ఇవన్నీ అయిపోయినాయి, కోసేద్దాం. నేను పైకి ఎక్కుతాను కొంచెం. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే లేవు అనుకుంటూ బాగానే వచ్చినాయి అన్నమాట. అయితే ఇదిగోండి తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నేను ఇప్పుడు ఇలా ఇరుస్తాను అంతే, మళ్ళీ కోసుకోవచ్చు కదా. ఇలా కట్ చేసేస్తాను, మళ్ళీ చిగురులు వస్తూ ఉంటాయి. చూసారా లోపల కూడా ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇవి త్వరగా స్పీడ్గా బలం తీసేసుకుని పెద్ద అయిపోయినాయండి. పిల్లలైనా అంతే, చిన్నోళ్ళు బాగుంటారు, బాగా పెరుగుతారు. చిన్నోళ్ళు ఏమో పెద్దోళ్ళ ఉంటారు, పెద్దోళ్ళు ఏమో చిన్నోళ్ళ ఉంటారు కదా. అలాగా ఈ మొక్కల్లో కూడా అంతేనండి, కొన్ని స్పీడ్గా పెరుగుతాయి, కొన్ని స్లోగా పెరుగుతాయి. అన్నీ ఒకసారి వేసినా కూడా పోషకాలు కొన్ని మాత్రమే బాగా తీసుకుంటాయి అన్నమాట. అంటే ఆ రూట్ వ్యవస్థ బాగుంటే బాగా పోషకాలు తీసుకుంటాయి అన్నమాట. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకుకూర. ఈ చిక్కుడుకాయలు ఈరోజు ఈ ఆకుకూర మనకి వెనకాల చూడండి ఇంకా ఉంది. ఈరోజు భలే ఉన్నాయి. ఈ లేత తోటకూర మనం పప్పు వండుకున్న, అంటే పోపు చేసుకుంటే నాకు చాలా ఇష్టం. పప్పు తోటకూర కూడా బాగుంటుంది. 2 టమాటాలు వేసుకుని వండుకుంటే. మన చెర్రీ టమాటాస్ అవి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా చక్కగా రుచిగా ఉంటుందండి. పప్పుచారు అది పెట్టుకున్నప్పుడు పులుపుగా బాగుంటున్నాయి. అవును, బయట ర్యాంప్ మీద వచ్చేసింది కదా. తాతయ్య అంటున్నారు ఏంటి ఇలా ఉంది, ఏంటి ఇది రకం అని. నెమ్మల తోటకూర అని చెప్పాను డాడీకి. అవునండి, ఆ బయట ఎలా పడుతూ ఉంటాయి కదండి ఏయోటి విత్తనాలు, మొక్కలు పీకేసి కొన్ని బాగా పిల్లలు తెలియకపోతే పాడేస్తూ ఉంటారు కదా. అలాంటి మొక్కల నుంచి వచ్చిన విత్తనాలు పడి చక్కగా వచ్చినాయి. ఇది బంగాళదుంప మొక్క అండి, నేను చూసుకోలేదు. కంపోస్ట్లో ఏమైనా మరి పడిందో ఏంటో, మొక్క వచ్చేసింది. పువ్వులు కూడా వచ్చినాయి, లోపల ఉన్నాయి. ఇందులో ఏమి మనకి కాయవులేండి, ఇవి ఫోన్లో పెంచుదాం అనిపించింది అంతే. ఇదిగోండి నెమల తోటకూర అంటే ఇది ఇలా ఉంటుంది. కింద ల్యాండ్లో కింద ర్యాంప్ దగ్గర ఉందన్నమాట. కానీ ఇంకా కొయ్యను, సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తాను. ఇదో చిట్టుకాకరకాయ వచ్చింది, కోసేసుకుందాం. ఇందాక ఒకటి వచ్చింది కదా. ఇటమో ఏం వండాలి నీకు? పాలకూర. తోటకూరకే తోటకూర బాగా కబుర్లు చెప్పకు. తోటకూర పాలకూర కలిపి చెప్తాను, తినండి. చాలా బాగుంటుందండి, 2 చెప్తాను. కానీ అలా కన్నా అసలు మామూలుగా అయితే పాలకూర ఎప్పుడు బాగుంటుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు అది తినకూడదు అంటారు, కానీ పుష్కలంగా ఐరన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆకుకూరలో కూడానండి. బాగా పెరిగింది, ఇప్పుడే బాగా పెరిగింది అమ్మ ఇది. అంటే ఎండ తగలక ఇన్ని రోజులు పెరగలేదు. ఆకుకూరలు అదేంటో కొంచెం ఎండ పెరిగి, అంటే ఎండ అంటే బాగా ఎండ పెరిగినా పెరగవు, అందులో ఎండిపోతాయి. కొంచెం అటు ఇటు బాగా తగిలితే చూసావా, ఒక 2-3 గంటలు ఆ టైంలో బాగా పెరుగుతుంది మొక్క. ఇప్పుడు అంతేనండి, ఈ చివరిన వరకు మాకు నీడొచ్చేస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ బాగా వస్తుంది. ఇంకా మొక్కలు కూడా బాగున్నాయి ఆకుకూరలు అయితే. ఎంతెంత ఆకుందో చూసారా. ఇదిగోండి ఈ పాలకూర కూడా కోసేస్తాను. ఇంకా 2 బ్యాగుల్లో ఉంది, ఇంకా ఫ్రెష్గా ఉంది. అది అయితేని నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది, కోసేసి మీకు చూపిస్తాను ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఇదిగోండి నేనైతే ఆకుకూర అయితే కోసేస్తున్నాను. ఇది వర్షాకాలం కన్నా ఈ శీతాకాలం వెళ్ళిపోతుంది అనగా జనవరి ఫిబ్రవరి వచ్చేటప్పుడు ఆకుకూర బెలే ఉంటుంది. ఇలా నేనైతే 2 గ్రో బ్యాగుల్లో 3 గ్రో బ్యాగుల్లో వేసానండి. ఆ గ్రో బ్యాగ్స్లో కూడా కోసేసుకుంటాను ఆకుకూర అయితేని. ముందు ఇంకా ఉంది హార్వెస్ట్ కూడా, నడిచేయండి అక్కడికి వెళ్ళిపోదాం. ఇదిగోండి పిల్లల్ని పెట్టేస్తున్నాను కదా, చాలా పిల్లలు పెరిగిపోయినాయండి. లైట్గా కలర్ కూడా వస్తున్నాయి. అంత ముందు దాకా మామూలుగా ఉన్నాయి, అవి ఏదో యాష్ కలర్ బ్రౌన్ కలర్లో అలా ఉంది. ఇప్పుడైతే మటుకి కొంచెం కలర్ చేంజ్ వస్తున్నాయి. మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ పిల్లల్ని అయితేని.
దాక్కున్నట్టున్నాయండి, లోపల ఉన్నాయి. అదిగోండి లోన కనబడుతున్నాయా మీకు? చిన్న ఎల్లో కలర్ మాట అవి. ఎల్లో అండ్ బ్లాక్, సగం ఎల్లో సగం బ్లాక్ ఉన్నాయి. ఇవి గ్రీన్ కలర్ అండి. వీటిని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటాను. ఒక్కోసారి ఏమో ఇవి పైకి వస్తూ ఉంటాయి. నాకేమో ఇదిగోండి చిన్న చిన్నవి ఉన్నాయండి, చాలా ఉన్నాయి సాయి. పొద్దుటైతే బోల్డ్ వచ్చినాయి. ఇక్కడేమో బెండ మొక్కలు వేసుకున్నాను, కిందేమో ఇలాగ ఆకుకూరలు వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే మనకి 2 ఈళ్ళు అంటే ఒకేసారి మనకి 2 టైమ్స్ ఈళ్ళు తీసుకోవచ్చు. ఓ పక్కన బెండకాయ తీసుకోవచ్చు, ఓ పక్కన ఇలాగ ఆకుకూరలు కూడా ఈళ్ళు తీసుకోవచ్చండి. ఇలాగ నేను గ్రో బ్యాగ్ ఉంటే ఇలా కింద అయితే ఆకుకూరలు వేసేస్తూ ఉంటాను. మనకి 2 in 1గా వచ్చేస్తాయి అన్నమాట. ఒక దాంట్లో వేస్తే 2 రకాల పంటలు తీసుకోవచ్చు. ఇదిగోండి ఎంత పాలకూర వచ్చిందో చూసారా? ఎప్పుడో వేసాను అవి, ఇంచుమించుగా 8 నెలలు అయిపోయి ఉంటుందండి ఆ పాలకూర వేసి. మనకి అలా వస్తానే ఉన్నాయి, అలా కోస్తానే ఉన్నాను. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ అయితే సాయం పట్టాలి. ఒకసారి ఆఫ్ చేసి రా. ఇవే 2 బ్యాగ్లు కూడా. అయ్యో ఇంత బరువు ఉంది ఇట్లా, ఇది తడిగా ఉంది మర్చిది, అదే అనిపిస్తుంది. ఇందులో ఎంత ఊరిందో తెలియదండి, నాకు ఎందుకో డౌట్గా ఉంది. అయినా తీస్తాను. పెద్ద ఊరదేమో అని అనిపిస్తుంది, అంటే నాకు తెలిసిపోద్ది నేను ఇచ్చే పోషకాలను బట్టి. కానీ చూద్దాం, ఉత్తి మట్టిలో కూడా కంద బంగారంలా పెరుగుతుంది. అమ్మ మట్టి గట్టిపడిపోయింది, నల్ల మట్టి కదండి, కొంచెం అలాగే ఉంటుంది. నా వల్ల అవ్వట్లేదండి, లాగి ఇంకా బంగారు లాంటి కవర్ కట్ చేసేస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి మన్నుతున్నాయి అమ్మాయి. లేకపోతే నల్ల మట్టి వల్ల ఏంటో తెలియదు కానండి, బాగా తడిసి ఉండడం వల్ల ఇంకా అసలు రావట్లేదు, కవర్ అంటుకుపోయి దానికి. లాగుదామన్నా, నువ్వే లాగాల. ఒక దుంప అయితే కనపడింది నాన్న, బుల్లిదుంప. చూద్దాము ఏమైనా ఇదిగో ఎత్తవాంశ చూడు, ఏమైనా అయినాయా? ఇదిగోండి మనం ఆర్గానిక్గా పండిస్తున్నామని తెలియడానికి ఇదిగోండి ఎత్తవంశ అయితేనే, ఇలాగ మనం ఆర్గానిక్గా పండిస్తేనే మనకి ఎత్తవంశ ఉంటాయన్నమాట. ఇదిగోండి చిలకడ దుంప హార్వెస్ట్ చేసి 3 మొక్కలు పెట్టాము. ఇందులో 3 పెట్టినట్టున్నాను. 3 దుంపలు వచ్చినాయి. ఇదిగోండి దుంపలు అయితే వచ్చేసినాయండి. ఇవైతే తీపి కంద అంటారు కదా, అదే అండి తీయ కంద అంటారు. పిలకల కంద కూడా బాగుంటుంది, చిన్న చిన్న పిలకలు ఉంటాయన్నమాట. అది కొంచెం దురద కంద అంటారు దాన్ని. అయితేని ఫస్ట్ హార్వెస్ట్ అయితే, ఫస్ట్ గ్రో బ్యాగ్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఎన్ని కేజీలు ఉంటాయో తర్వాత చూద్దాము. ప్రజెంట్ ఆ బ్యాగ్ కూడా చూద్దాము. ఇంకేమైనా ఊరినాయా? వేయగలమమ్మా. ఇందులోనే చామదుంప పైన వచ్చేసింది. వేరే దాంట్లో నాటుదామా? ఎందుకు కట్ చేసేస్తావా? ఇది ఆ చివరిదండి, 3 మొక్కలు వచ్చున్న బ్యాగ్లు అనమాట. ఇందులో అయితే చాలా పెద్ద మొక్కే వచ్చింది. మరి చూద్దాము, ఇది నీళ్ళు కూడా లేవు పెద్దగా. ఏమైనా ఊరినే అంటావా? చూద్దాం కాదు, బోన్ మిల్ కూడా ఇచ్చుకుంటూ ఉండాలండి. మీరు ఏ మొక్క పెట్టుకోండి. ఇదిగోండి చాలా పెద్దదే ఊరింది. ఒక మొక్కే, అదే ఒక మొక్క తీసి పెట్టాను అంతే. ఒక మొక్క చిన్న సగం మొక్క ఎంత పెట్టాను. ఇదిగో ఎత్తవంశ చూడు. దీంట్లో కన్నా దాంట్లో ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే తడి ఎక్కువ ఉంది అందులో. ఇది పెట్టడం మానేసాను, ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూస్తాను. లేవు. ఇదిగోండి కంద, ఇందులో అయితే ఒకటే వచ్చింది, పెద్దది వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చక్కగా వండుకుంటే అండి, కంద పులుసు పెట్టుకున్నా, ఎండ్రేలు వేసుకుని పచ్చడి వేసుకుని పెట్టుకున్నా, లేదా కంద బచ్చలు వండుకున్నా చాలా బాగుంటుంది. మేమైతే ఎక్కువ ఇప్పుడు గోదావరిలో కాబట్టి ఎక్కువ గుడ్లు పచ్చడిలు ఎండ్రేలు వేసుకుని తింటాం అన్నమాట, వండుకొని. టేస్ట్ చాలా బాగుంటుంది. సరే అక్కడ పెట్టేద్దానా, పట్టుకో అక్కడ పెట్టేసే. చూడండి ఈసారి అయితే గ్రో బ్యాగ్లో, ఈ 2 గ్రో బ్యాగుల్లో మనకి ఇంత కంద అయితే వచ్చింది.
కాటా పెట్టుకుందాం ఈ 2 గ్రో బ్యాగుల నుంచి మనం ఎన్ని కేజీలు హార్వెస్ట్ చేసాం అన్నది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కంద ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. మన ఇంట్లో కంద పెరగడం కూడా మంచిదే అంటారు. కాబట్టి ఇంకా అలా ఒక్క ముక్క పెట్టుకుంటే చాలండి. అలా ఇంకా ఒక్కసారి పెడితే మనం ఇంకా సంవత్సరాలు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది మన టెర్రస్ మీద అయితేనే. ఇప్పుడు ఈ కందతో కూర వండితే ఉంటుందండి మరి టేస్ట్ అదిరిపోతుంది అనమాట. నడిచేయండి ఇంకా వెళ్ళిపోదాం. ఎందుకంటే మేము కోడిగుడ్లు వేసుకుని పచ్చళ్ళు వేసుకున్నది పులుసేది పెడతాను, చాలా బాగుంటుంది. కంద హార్వెస్ట్ చేశాను, ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాను అనమాట. ఈ హార్వెస్ట్ అయితేనే అమ్మకు కూడా పంపుదాం అనుకుంటున్నాను. హైదరాబాద్ పట్టుకెళ్తుంది అమ్మ కూడా. అయితే ఈ ఎంత వచ్చిందమ్మా? బుల్లి మొక్క కేజీ 100 చూడు, మొత్తం 3 కలిపి 1650 గ్రాములు వచ్చింది. ఒక బ్యాగ్లోంచి మనకి కేజీన్నర అయితే వచ్చింది. ఓ 100 గ్రాములు ఎక్కువే, కేజీన్నరకి. సక్సెస్ఫుల్గా ఈల్డ్ అయితే తీసేసుకున్నాం కదండి. ఇంకా మాకు ఇష్టమైంది ఇంకొకటి ఉందండి, భూమిలో పండేది పెండలం ఒకటి. అది కూడా ఇంకా హార్వెస్ట్ చేయలేదు, చెయ్యాలి. ఇంకా పాదు ఉంది అది. ఇదెంతమ్మా? 1540. ఓ మొత్తం 3 ఇది ఒక్క దుంపే కేజీన్నర వచ్చింది. ఆ 3 దుంపలు 1600 వచ్చింది. ఇంకా చూసుకోండి, ఇంచుమించుగా ఇప్పుడు 3 కేజీల హార్వెస్ట్ అండి 2 గ్రో బ్యాగ్లోని. చూసారా, కందనైతే ఒక పిరమిడ్లో పెట్టేస్తాను నేను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒకేసారి ఇలాగా కాటాలో 3 కేజీలు 200 గ్రాములు వచ్చిందంటే మాటలు కాదు కదండి. చిన్న గ్రో బ్యాగ్లో ఒక 30 రూపాయల గ్రో బ్యాగ్లో లేదా ఒక 20 రూపాయల గ్రో బ్యాగ్లో పెట్టేసుకుంటాయి. ప్రతి సంవత్సరం మనకు వస్తూనే ఉంటుంది, హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాము. ఒకసారి పెడితే చాలు మాట కంద పెట్టుబడి, ఇంకా మళ్ళీ పెట్టక్కర్లేదు. మనం ఇలా టెర్రస్ మీద ఆర్గానిక్గా పండించుకుని ఆకుకూరలు ఏ ఒక వెజిటేబుల్స్ కోస్తూనే ఉంటున్నాను. చిక్కుడుకాయలు, ముల్లంగి, ప్రతిదీ కూడా. పువ్వులు ఎంత బాగా పూస్తున్నాయో దేవుడికి పెట్టుకుంటున్నాము. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. చక్కగా మనకి టెర్రస్ ఉందనుకోండి, చక్కగా వచ్చి ఒక 10 మొక్కలు పెట్టుకునైనా మీరు పెంచండి. మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ హార్వెస్ట్ అయితేనే. హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.